వెల్కమ్ టు డే 8 ఆఫ్ లెర్నింగ్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ రోజు మనం టీసీఎస్ నింజాలో అడిగిన ఈ బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఆర్డర్ బై క్లాస్? ఆర్డర్ బై క్లాస్ అంటే ఏంటి? సో నువ్వు ఎప్పుడైతే డేటాబేస్ నుంచి రిజల్ట్స్ ని ఫెచ్ చేస్తావో ఆ రిజల్ట్స్ ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఈ ఆర్డర్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ నువ్వు అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలనుకుంటే ఏఎస్సి అని పెట్టుకుంటాం. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలనుకుంటే డిఈఎస్సి అని పెట్టుకుంటాం. సో ఇన్స్టాగ్రామ్ అనే డేటాబేస్ లో నేను ఎంప్లాయీస్ అనే టేబుల్ ని క్రియేట్ చేసి కొంచెం డాటాని ఇన్సర్ట్ చేశా. ఐడీ, నేమ్, ఏజ్ అండ్ సాలరీ అనే కాలమ్స్ లో కొంచెం డాటాని ఇన్సర్ట్ చేశా. సో ఈ ఆర్డర్ బై క్లాస్ కి క్వెరీస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను మీకు. సెలెక్ట్, సపోజ్ నువ్వు ఏజ్ అనే కాలమ్ ని రిట్రీవ్ చేయాలనుకుంటున్నావు. సెలెక్ట్ ఏజ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక్కడ వరకు ఓకే. ఈ ఏజ్ అనే కాలం రిట్రీవ్ అవుతుంది, మొత్తం ఏజ్ అనే కాలం మంచిగా వచ్చేస్తుంది. కానీ ఆ కాలంలో ఉన్న డాటాని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలనుకుంటే మనం ఆర్డర్ బై అని రాసుకుంటాం. ఆర్డర్ బై ఏ కాలం మీద ఆర్డర్ బై ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? ఏజ్ అనే కాలం. సో ఇక్కడ వరకు ఓకే. ఆ డాటాని అసెండింగ్ డిసెండింగ్? అసెండింగ్ అయితే ఏఎస్సి. సి 24, 28, 28, 30, 35 అసెండింగ్ ఆర్డర్ ఓకే. నువ్వు ఏఎస్సి అని రాయకపోయినా అది అసెండింగ్ ఆర్డర్ లోనే మనకి డాటాని ఫెచ్ చేసి ఇస్తుంది. ఎందుకంటే డిఫాల్ట్ గా ఆర్డర్ బై అనే క్లాస్ అసెండింగ్ ఆర్డర్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు అసెండింగ్ అని ఇవ్వకపోతే అసెండింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డిసెండింగ్ ఇస్తే పక్క డిసెండింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ నేను డిఎస్సి అని ఇచ్చాను అనుకో, 35 డిసైనింగ్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అయింది. సో మీకు ఈ ఆర్డర్ బై క్లాస్ ని కొంచెం అడ్వాన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ తీసేస్తా. సో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? సో 4 కాలమ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక క్వెరీ రాస్తా. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్డర్ బై ఏజ్, సాలరీ, డిస్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీస్ అనే టేబుల్ నుండి అన్ని రికార్డ్స్ ఫెచ్ చేస్తుంది. ఇక్కడ వరకు ఓకే. ఆర్డర్ బై ఏజ్, ఫస్ట్ ఏం రాసినాం? ఆర్డర్ బై ఏజ్. ఆర్డర్ బై ఏజ్ ఏం రాయాలి కాబట్టి అసెండింగ్. ఆర్డర్ బై ఏజ్ అసెండింగ్. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇట్లా 24, 28, 28, 28, 28 సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఏ రికార్డ్ ఫస్ట్ చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తుంది? ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సాలరీ డిసెండింగ్. సో 28 కి సాలరీ సేమ్ ఉన్నాయి. ఒకదానికి 50,000 ఉంది, ఒకదానికి 55,000 ఉంది. సో ఇది డిసెండింగ్ కాబట్టి హైయెస్ట్ సాలరీ అంటే ఏంటి? 55,000. సో ఈ రికార్డ్ ఫస్ట్ నెక్స్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇంకో 28 కన్నా ఈ 28 రికార్డ్ కొంచెం ఎర్లీగా మనకి ఫెచ్ అవుతుంది. సి